నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మొన్న 6,000 చిల్లర మందికి డీఎస్సీ ఎగ్జామ్స్‌లో జాబ్స్ వచ్చినందుకు వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో వాళ్ళందరిని ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకొక స్పీచ్ ఇవ్వటం జరిగిందండి. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి వచ్చినందుకు. కానీ అబద్ధాన్ని పదే ఆడటం వల్ల అది నిజం అనుకుంటున్నారు ప్రజలు. కానీ మాలాంటి సామాన్యులు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. అది గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ వల్ల వచ్చిన ఉద్యోగాలని. వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు తప్పు లేదు. అలానే చంద్రబాబు నాయుడు గారు మొన్న మేము చేస్తున్నాం కానీ ప్రజల్లో స్పందన రావట్లేదు. అంటే పరిపాలన చేస్తున్నాం కానీ ప్రజల్లో స్పందన రావట్లేదు అన్నట్టు మాట్లాడారు. అంటే ఆయన మనసుకి తెలుసు మన పరిపాలన బాలేదని చెప్పి మనసులో నో డౌట్. కానీ తప్పదు. బాగోకపోయినా చేశామని చెప్పుకోవాలి. ఏ గవర్నమెంట్ అయినా అంతే. ఇంకోటేంటంటే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఏమంటే, ఒక వ్యక్తికి ఎవరికో ఉద్యోగం వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం. వస్తే ఆ వ్యక్తి దగ్గరికెళ్లి చనువుగా మాట్లాడి వాళ్ళ ఊరికి ఏదో రోడ్డు వేయించాలంటే స్పాట్‌లో శాంక్షన్ చేశారంట. ఓకే. సూపర్ సార్. కంగ్రాట్స్. కానీ ఒకటి మీ కూటమి గవర్నమెంట్‌కి చాలా ఆప్యాయంగా ఉన్న ఏబీఎన్ ఛానల్, మీకు సపోర్ట్‌గా ఉన్న ఏబీఎన్ ఛానల్ ఒక విషయం చెప్పింది. ఆర్థిక విధ్వంసంలో ఆంధ్రప్రదేశ్ లోడ్ బడ్జెట్‌లో అని. లోన్స్ దొరకట్లేదంటండి. మరి ఎందుకండి సంపద సృష్టిస్తా అని చెప్పి మీ కూటమి ప్రభుత్వం సంపద సృష్టించలేకపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి అడిగిన దానికి రోడ్డేసేస్తే రాష్ట్ర సమస్యలు తీరిపోయినట్టేనండి? మీ మనసులో ఒక రకమైన భయం ఉంది. పైకి ఆర్భాటాలుగా చెప్తున్నారు. ఎందుకండి అమలు కాని హామీలిచ్చి, అవి చేసేసామని చెప్పి, ప్రజల్ని మభ్యపెడతాం ఎందుకండి? నేను చాలా సార్లు చెప్తున్నాను. చాప కింద నీరులాగా ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని. అది ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే, నాలాంటి సామాన్యుడు చెప్పినా వెంట్రుక ముక్క కింద తీసి పడేస్తారు. కానీ నేను చెప్పేది సత్యం అండి. అక్షర సత్యం. దయచేసి ఇక నుంచి అయినా గవర్నమెంట్ మారి ప్రజల పక్షాన నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు అండి.